హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. తెల్ల జుట్టుని ఫస్ట్ వాష్లోనే నల్లగా మార్చుకోవడం కోసం ఒక మంచి హోమ్మేడ్ హెయిర్ డైని తయారు చేశానండి. మరి ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద అనే తేడా లేకుండా తెల్ల జుట్టు సమస్య అనేది ఎక్కువగా వస్తుందండి. మరి తెల్ల జుట్టు వచ్చిన వెంటనే మార్కెట్లో దొరికే కెమికల్ హెయిర్ డైస్ అనేవి ఎక్కువగా వాడుతున్నారండి. అవి ఎక్కువగా వాడడం వల్ల వాటిలో ఉండే కెమికల్స్ వల్ల కొంచెంగా వచ్చే తెల్ల జుట్టు కాస్త పూర్తిగా తెల్లగా ముగ్గు పుట్టలా మారిపోతుందండి. మరి కెమికల్ హెయిర్ డైస్ వాడకుండా ఇంట్లో ఉండే వాటితోనే హోమ్మేడ్ హెయిర్ డైని తయారు చేసుకుని న్యాచురల్ పద్ధతిలోనే మన తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవచ్చండి. మరి చిన్న పెద్దని తేడా లేకుండా మనం తయారు చేసుకునే డైని ఎవరైనా వాడుకోవచ్చండి. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు, హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. మరి హోమ్మేడ్ డైని ఎలా తయారు చేసుకోవాలి, ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడాము అనేది ఈ వీడియోలో చూద్దామండి. మరి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దానిపైన క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. ఈ హెయిర్ డైని తయారు చేసుకోవడానికి డ్రై ఆమ్లా తీసుకోవాలండి. డ్రై ఆమ్లా బయట మార్కెట్లో ఆయుర్వేద స్టోర్స్లో దొరుకుతాయండి. అలాగే ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఉసిరికాయలో ఎన్నో మంచి ఔషధ గుణాలు ఉన్నాయండి. ముఖ్యంగా మెలనిన్ పిగ్మెంట్ని పెంచడంలో ఉసిరి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఉసిరికాయలో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. జుట్టు రాలనివ్వకుండా కాపాడుతుంది. జుట్టు నల్లగా ఒత్తుగా నిగనిగలాడేటట్టుగా కనబడడంలో ఉసిరికాయ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇంట్లో తయారు చేసుకునే హోమ్మేడ్ హెయిర్ డైని జుట్టుకు వాడితే కనుక జుట్టు ఆరోగ్యానికి మంచిది, మన స్కిన్కి కూడా చాలా మంచిదండి. ఉసిరికాయ ముక్కలతో పాటు మరో పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ కూడా తీసుకోవాలండి. తర్వాత మనం ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి మెంతులు తీసుకోవాలండి. వీటిల్లో ఉండే పోషకాలన్నీ కూడా జుట్టు నల్లగా మారుస్తాయి. అలాగే జుట్టు రాలనివ్వకుండా కాపాడుతుంది. మన తలలో ఉండే కొలేజన్ మెస్ని ఉత్పత్తిని పెంచి జుట్టు పెరుగుదలకు కూడా ఎంతో బాగా సహాయం చేస్తాయండి. ఉసిరికాయ ముక్కలతోనూ అలాగే మెంతులతోనూ ఈ హెయిర్ డైని అయితే తయారు చేసుకోబోతున్నామండి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలంటే, బౌల్ తీసుకుని అందులో ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు ఎండు ఉసిరికాయ ముక్కలను యాడ్ చేసుకోవాలండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులను యాడ్ చేసుకుని ఇందులో నీళ్లు పోసుకుని ఒక రోజు రాత్రి అంతా కూడా బాగా నానబెట్టాలండి. ఒకవేళ మీకు టైం తక్కువగా ఉందనుకుంటే కనుక 2 గంటల ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి. వాటర్లో నానబెట్టడం వల్ల ఎండు ఉసిరికాయ ముక్కలన్నీ కూడా ఇలా మనకి మెత్తగా తయారవుతాయండి. వీటిలో ఉండే పోషకాలన్నీ కూడా బయటకు త్వరగా రిలీజ్ అవుతాయండి. ఇప్పుడు మనం ఈ వాటర్ని ఏం చేయాలంటే, ఐరన్ కడాయి తీసుకోవాలండి. మీ దగ్గర ఏ కడాయి ఉన్నా కానీ ప్రాబ్లం లేదండి. ఏ కడాయిలో అయినా కానీ రెమెడీని తయారు చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ రాత్రి అంతా కూడా నానబెట్టి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్ని అలాగే మెంతుల్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. వాటర్తో సహా యాడ్ చేసుకోవాలి. 1 కప్పు వరకు నీళ్ళని యాడ్ చేసుకోవాలి. ఈ కడాయిని స్టవ్ పైన పెట్టుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వాటర్ని బాగా మరగబెట్టుకోవాలండి. ఈ మధ్య వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా తెల్ల జుట్టు సమస్య అనేది వస్తుందండి. వాతావరణంలో ఉండే కాలుష్యం వల్ల, అధిక ఒత్తిడి, సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల కూడా తెల్ల జుట్టు సమస్య అనేది వస్తుందండి. మరి చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టుకి బయట మార్కెట్లో దొరికే కెమికల్ హెయిర్ డైస్ వాడకుండా ఇలా న్యాచురల్ పద్ధతిలో తెల్ల జుట్టు నల్లగా మార్చుకోవచ్చండి. అలాగే కొంతమందికి పెద్ద వయసు వారికి కూడా అప్పుడప్పుడే తెల్ల జుట్టు వస్తూ ఉంటుందండి. అప్పుడప్పుడే వచ్చే తెల్ల జుట్టుకి కూడా కలర్ వేయకుండా హెయిర్ డైస్ వాడకుండా ఇలా న్యాచురల్ హోమ్మేడ్ హెయిర్ డైని వాడితే కనుక చాలా మంచిదండి. కొంచెంగా వచ్చే తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవచ్చండి. ఇలా మనం దగ్గరగా అయ్యేంత వరకు ఈ వాటర్ని అయితే మరగబెట్టుకోవాలండి. ఇలా దగ్గరగా అయ్యేంత వరకు మరగబెట్టుకుంటే చూడండి వాటర్ కలర్ అనేది నల్లగా ఈ విధంగా మారుతుందండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది న్యాచురల్ బ్లాక్ కలర్ అండి. ఇందులో మనం ఎలాంటి కెమికల్స్ యాడ్ చేసుకోకుండానే ప్రకృతి ప్రసాదించిన కలర్ అండి. ఇదే మన తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి 100కి 200% వర్క్ అవుతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం ఇలా మరగబెట్టుకున్న ఈ వాటర్ని వేరే బౌల్లోకి స్ట్రైన్ చేసుకుందామండి. ఈ ముక్కలన్నీ కూడా బాగా ఉడికిపోయినాయి కదండి. వీటిని ఒకసారి మనం చేతితో క్రష్ చేసినట్టయితే వీటిలో ఇంకా మిగిలి ఉన్న జ్యూస్ అనేది బయటకు వచ్చేస్తుందండి. ఇలా మనం ఉసిరికాయ జ్యూస్ని అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదండి. ఈ జ్యూస్ని మరలా అదే కడాయిలో యాడ్ చేసుకుందామండి. తర్వాత ఇందులో జుట్టుకి సరిపడినంత హెన్నా పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. గోరింటాకు పొడి ఆన్లైన్లో దొరుకుద్దండి. అలాగే ఆయుర్వేద స్టోర్స్లో కూడా దొరుకుద్ది.
ప్యూర్ హెన్నా పౌడర్ని తీసుకోవాలండి. కెమికల్స్ లేని హెన్నా పౌడర్ని వాడుకోవాలండి. తర్వాత సరస్వతి ఆకు చూర్ణం యాడ్ చేసుకోవాలండి. మనకి ఇవి ఆయుర్వేద స్టోర్స్లో దొరుకుతాయండి. బ్రహ్మి పౌడర్కి ఆయుర్వేదంలో చాలా మంచి ప్రాముఖ్యత అయితే ఉందండి. ఇది జుట్టుకు వాడడం వల్ల జుట్టుకి ఎన్నో మంచి ప్రయోజనాలను అందించడంలో చాలా బాగా సహాయం చేస్తుంది. ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ బ్రహ్మి పౌడర్ని యాడ్ చేసుకుందామండి. భృంగరాజ పౌడర్ని కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుందాము. ఇందులో మనం పౌడర్ రూపంలో అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదా ఆకును మెత్తగా పేస్ట్ కింద తయారు చేసుకుని జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఈ రెండింటిని కూడా ఇందులో కలిసేటట్టుగా బాగా కలుపుకుందాము. ఇందులో మనం గుంట కలగరాకు పౌడర్ని యాడ్ చేసుకున్నాము. అలాగే బ్రహ్మి పౌడర్ని కూడా యాడ్ చేసుకున్నామండి. గుంట కలగరాకు కూడా న్యాచురల్ పద్ధతిలోనే మన తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో చాలా బాగా ఉపయోగపడుతుందండి. కింగ్ ఆఫ్ హెర్బల్గా కూడా భృంగరాజాకి మంచి పేరు ఉందండి. మన తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి సహజ పద్ధతిలో చాలా బాగా ఉపయోగపడుతుందండి. వీటన్నిటిని కూడా బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకుని 1 గంట పాటు పక్కన పెట్టుకుందామండి. 1 గంట పాటు బాగా నానబెట్టుకున్న తర్వాత ఇది మరింత బ్లాక్గా అయితే తయారైందండి. మన జుట్టు పైన ఎంతో పవర్ఫుల్గా పనిచేసే హెయిర్ డై అయితే తయారైందండి. ఇప్పుడు మనం దీన్ని మన తలపైన ఎలా అప్లై చేసుకోవాలంటే డ్రై హెయిర్ పైన అప్లై చేసుకోవాలండి. ఎక్కువగా తెల్ల జుట్టు ఏ ప్లేస్లో అయితే ఉందో ఆ ప్లేస్లో దట్టంగా అప్లై చేసుకోవాలండి. ఇది కుదుళ్ళు మొదల నుంచి చివరి వరకు కూడా అప్లై చేసుకున్న తర్వాత 1 అవర్ పాటు మన తలపైన ఉంచుకోవాలండి. 1 అవర్ తర్వాత ఓన్లీ ప్లెయిన్ వాటర్తో క్లీన్ చేసుకుని నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ షాంపూ చేయాలండి. ఇలా మీరు 15 డేస్కి ఒకసారి ఈ హెయిర్ డైని వాడుతున్నట్టయితే మీ తెల్ల జుట్టు పూర్తిగా నల్లగా మారడానికి అద్భుతంగా పనిచేసే హెయిర్ డై అండి. జస్ట్ మీకు 1 వాష్లోనే మీ తెల్ల జుట్టు నల్లగా మార్చగలిగే శక్తివంతమైన హెయిర్ డై అండి. ఇందులో మనం ఎలాంటి కెమికల్స్ యాడ్ చేసుకోకుండా న్యాచురల్ పద్ధతిలోనే ఈ హోమ్ మేడ్ హెయిర్ డైని అయితే తయారు చేసుకున్నామండి. ఇది వాడడం వల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు, హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇది చిన్నపిల్లల కాంచి పెద్దవాళ్ళ వరకు కూడా వాడుకోవచ్చు అండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.